హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో అయితే టాస్కులు జరిగినాయి. మెయిన్లీ ఇది కొంచెం ఫిజికల్ టాస్క్ కాబట్టి కొంచెం ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి కొంచెం లాస్ట్ వీక్ చూసుకుంటే లాస్ట్ దాకా వెళ్ళొచ్చారు నామినేషన్స్లో. సో తన కోసమే కొంచెం యూజ్ అయ్యేది, ఆల్రెడీ తనకే యూజ్ అయిందిలేండి. ఇవాళ మోస్ట్లీ తనే బాగా ఆడాడు అండ్ తనకి యూజ్ అవ్వడానికే కొంచెం పెట్టారేమో అనిపించింది ఈ టాస్క్. సో ఇవాళ అయితే మొత్తం ఫిజికల్ టాస్క్, పెద్దగా ఇష్యూస్ ఏం జరగలేదు. చిన్నవి జరిగినాయి కానివ్వండి, బట్ పెద్దవి ఏం జరగలేదు. స్మూత్గానే వెళ్ళిపోయింది ఎపిసోడ్. సో హైలైట్స్ అంత ఏం లేవు. సో పాయింట్ బై పాయింట్ వెళ్తే కనుక ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ అయింది, కుర్చీ మడత పెట్టి సాంగ్తో. తర్వాత ఇంకా నిన్న జరిగిన నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. లైక్ వైలెన్స్ ఇలా అన్నాడు రాము అని, లైక్ వైలెన్స్ ఫన్నీగా మాట్లాడుతున్నారు బర్నీ గారు. వైలెన్స్ అంటే రక్తపాతం అది ఇది అని. నెక్స్ట్ సంజన గారు హరీష్ గారిని చూస్తే చాలా బాధగా ఉంది. నామినేషన్స్ తర్వాత ఒక 4 days ఒంటరిగా కూర్చొని ఉంటారు. అంటే బర్నీ గారు ఒక 10 మందిలో ఉన్నా కానీ లోన్లీగా ఉంటున్నామంటే అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నదే అన్నట్టు అంటారు. సో ఇక్కడ సంజన గారు హీ స్టక్ ఇన్ రాంగ్ ప్లేస్ అన్నట్టు అంటూ ఉంటారు. సో సంజన గారు ఇవాళ 2-3 సార్లు అంటారు, అంటే ఆయన ఒక బిగ్ బాస్గా ఒక కంటెస్టెంట్గా సెట్ అవ్వరు అన్నట్టు వేలో మాట్లాడుతారు. సో మేబీ సంజన గారు నాకు అనిపించింది ఏంటంటే లైక్ హరీష్ గారు వెళ్ళిపోతారేమో అని సంజన గారికి అనిపించి మేబీ కామనర్స్ వెళ్ళిపోతున్నారు లాస్ట్ 2 weeks నుంచి, మనీష్ గారు అండ్ ప్రియా గారు. సో ఈసారి కూడా మేబీ హరీష్ గారు వెళ్ళిపోతారేమో అని గెస్ట్ చేసుకొని మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. సడన్గా ఆయనతో కలవడం కానివ్వండి. సో మేబీ నాకు అలా అనిపించింది. ఇక్కడ సుమన్ శెట్టి గారు వచ్చి 2 days or 3 daysకి ఒకసారి అద్దం చుట్టూ ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది డస్ట్ పడుతుంది, క్లీన్ చేయండి అన్నట్టు చెప్తూ ఉంటారు. సో నేను నిన్న ఆల్రెడీ చేశానని హరీష్ గారు చెప్తూ ఉంటారు. అయినా ఎవరు చెప్పారని అడిగితే ఫ్లోరా గారు చెప్పారని చెప్తారు సుమన్ గారు. సో ఇది హరీష్ గారు కొంచెం టార్గెట్ చేసినట్టు తీసుకుంటారు, అంటే ఫ్లోరా గారికి హరీష్ గారికి ఆల్రెడీ గొడవ అయింది కాబట్టి కావాలని ఇలా చెప్తున్నారు అన్నట్టు తీసుకుంటారు. సో నెక్స్ట్ అయితే టాస్క్ స్టార్ట్ అయిద్దండి. బర్నీ గారు అదే సేమ్ నామినేషన్స్కి ఎవరినైతే తీశారో టీమ్ లీడర్స్ వాళ్ళనే పెడతారు టీమ్ లీడర్స్గా. బర్నీ గారు, తనుజ గారు, సుమన్ గారు, పవన్ కళ్యాణ్. సో ఇక్కడ మీ టీం మెంబర్స్లో నుంచి ఒకళ్ళని తీసుకోవచ్చు అని చెప్తే బర్నీ గారు శ్రీజాని తీసుకుంటారు, తనుజ గారు రితుని తీసుకుంటారు, సుమన్ గారు రాముని తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఇమాన్యువల్ని తీసుకుంటారు. ఇంకో మెంబర్ని బిగ్ బాసే వేస్తారు. బర్నీ గారి టీంలో దివ్యాని వేస్తారు, తనుజ గారి టీంలో హరీష్ గారిని వేస్తారు, సుమన్ గారి టీంలో సంజన గారిని వేస్తారు, కళ్యాణ్ గారి టీంలో ఫ్లోరా గారిని వేస్తారు. ఇక్కడ నాకు కొంచెం సుమన్ గారిది వీక్ టీం అనిపించింది. అండ్ ఫస్ట్ సుమన్ గారిది వీక్ టీం అనిపించింది. దెన్ బర్నీ గారి టీము, తనుజ గారి టీంలో కొంచెం తనుజ గారిదే వీక్ టీం అనిపించింది. బట్ స్టిల్ రితు గారు ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటారు. బట్ కంపారిటివ్గా చూసుకుంటే బర్నీ గారు కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ సెకండ్ తనుజ గారి టీం కొంచెం వీక్ అనిపించింది. థర్డ్ ఇంకా బర్నీ గారి టీము, తర్వాత పవన్ కళ్యాణ్ టీము, ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. సో ఇక్కడ మనకి అర్థమైపోయింది ఆల్రెడీ మేబీ ఫిజికల్ టాస్క్స్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ టీంకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఇమాన్యువల్ ఫన్ చేస్తూ ఉంటారు. రితుకేమో చికెన్ ఇచ్చారు, తనుజ పడుకున్నా కూడా సౌండ్ చేయరు, ఎందుకు నేను పడుకుంటే మాత్రం సౌండ్ చేస్తారు అన్నట్టు ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ రితు అను డీమన్ పవన్ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు కుక్కలు అరుస్తాయి.
కుక్కలు అరవగానే అందరూ వచ్చి మీరు స్విమ్మింగ్ పూల్లో దూకాలి, ఎవరైతే నిద్రపోతే కుక్కలు అరుస్తాయో వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకాలని రూల్ పెట్టుకున్నాం కాబట్టి దూకాలన్నట్టు పెట్టుకుంటారు. వాళ్ళు లేదు లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అది మనకైతే చూపిలేదు ఏం దూకింది అయితే. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుకుంటారు. ఇక్కడ తనుజ గారికి వస్తుంది, అది ట్రూత్ చెప్తా అంటే బాయ్ ఫ్రెండ్ పేరు అడుగుతారు. తను హృతిక్ రోషన్ అంటది, అది ఆబ్వియస్లీ రాంగ్ ఆర్ ఐ డోంట్ నో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అడుగుతారు, ఈ హౌస్లో లవ్ చేయడానికి అంటే తనకు నచ్చే టైప్ అమ్మాయి ఎవరు అన్నట్టు, అంటే తనూజ అంటారు. నెక్స్ట్ తనూజ గారికి వస్తుంది, తను ట్రూత్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు అంటే 8th క్లాస్లో తన పేరు కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్కి జూమ్ వేస్తారు అనమాట. సో తన పేరు కళ్యాణ్, తను నాకు గ్రీటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు, బట్ అది 1 సైడ్ లవ్ స్టోరీయే తన సైడ్ నుంచి, తనకి ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది అన్నట్టు చెప్తారు. ఇంకా జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్గా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ మళ్ళీ తనుజ గారికి వస్తే ఇంకా డేర్ సెలెక్ట్ చేసుకుంటారు, తను డ్యాన్స్ ఇస్తారనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ అను తనుజ గారు డ్యాన్స్ వేస్తారు. తర్వాత ఓకే, ఇక్కడ సంజన గారు వస్తారండి, హరీష్ గారితో మాట్లాడదామని, అంటే ఉన్నది గొడవలు కాంప్రమైజ్ చేసుకుందామని వస్తారు. ఇక్కడ ఏమైందంటే హరీష్ గారు ఏమంటారంటే, నాకు మన ఇద్దరికి 2 విషయాల్లో గొడవ అయింది. ఒకటి వచ్చేసి అమ్మాయిల విషయంలో నేను అలాగ అమ్మాయిల్ని తక్కువ చేసి చూస్తానని మీకు అనుకుంటే స్టిల్ మీరు అదే స్టాండ్ మీద ఉంటే మనం మాట్లాడుకోవద్దు. లేదు మీరు అలా నన్ను అనుకోవట్లేదు అనుకుంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి. ఇంకొకటి హైజీన్ విషయం అన్నట్టు చెప్తారు. ఇక్కడ సంజన గారు ఏమన్నారో చూపిలేదు మనకి, కట్ చేసి చూపించారు. నేను సార్ట్ అవుట్ చేసుకుందామని వచ్చా కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళకి అంత అవ్వలేదండి, సార్ట్ అవుట్ అయితే అంత అయినట్టేం చూపిలేదు. బట్ అమ్మాయిల విషయానికి మాస్క్ మ్యాన్ అంత స్ట్రాంగ్గా ఉండడం నాకు తప్పేం కాదనిపించింది. ఎందుకంటే ఆ రోజు సంజన గారు ఇచ్చిన స్టేట్మెంట్ మరీ చాలా అంటే నెగిటివ్గా ఇచ్చారు హరీష్ గారి మీద. సో అది ఓకే, దాని మీద స్టిల్ స్ట్రాంగ్గా ఉండడం కరెక్టే అనిపించింది. ఎందుకంటే సంజన గారు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోకుండా స్టిల్ కలిసిపోయారు అంటే అది ఎవరైనా ఒప్పుకోలేరండి. మన మీద అంత పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేశాక అది వెనక్కి తీసుకోకుండానే కలిసిపోవడానికి ఎవరైనా ఒప్పుకోలేరు అనిపించింది. సో అది ఆయన ఒప్పుకునేంత వరకు, అదే వెనక్కి తీసుకోకపోయేంత వరకు కలవకుండా ఉండడం అయితే దట్స్ అప్ టు హిమ్. హైజీన్ విషయం కూడా అది సంజన గారు నెక్స్ట్ డేనే నేను అంటే ఎగ్ బుర్జియో ఏదో అడుగుతారండి, అప్పుడు నేను 10 days అయింది స్నానం చేసి అన్నప్పుడు పర్లేదు చేసేయండి అన్నారు. అప్పుడు ఆమె చేసేయండి అన్నారు కాబట్టి అదంతా సీరియస్ కాదు. అండ్ ఆమె రైజ్ చేసిన పాయింటే, వీకెండ్లో రైజ్ చేసిన పాయింటే మళ్ళీ ఆమెనే కాంట్రడిక్ట్ చేసుకుంటా పర్లేదు చేసేయండి అన్నట్టు మాట్లాడారు. కాబట్టి అది ఆయనకి ఏం నెగిటివ్ అవ్వదు కాబట్టి అంత సీరియస్ తీసుకోకర్లేదు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. ఏంటంటే మీరు ఈ టాస్కుల్లో విన్ అయితే అక్కడ కొన్ని కార్డులు పెడతారండి, మటను, సమ్ ఫుడ్ ఐటమ్స్వి, అలానే కెప్టెన్సీ కంటెండర్ అని అలా కొన్ని కార్డ్స్ పెడతా ఉంటారు. వాళ్ళు ప్రతిసారి టాస్కులు ఇస్తూ ఉంటారు. మనం టాస్క్ గెలిచిన ప్రతిసారి అందులో ఒకటి పిక్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న కార్డ్స్లో ప్రతి కార్డుకి ఏదో ఒక బెనిఫిటే ఉంటుందిలేండి. సో ఎన్ని టాస్కులు విన్ అయితే అన్ని కార్డులు వస్తాయి, ఎన్ని కార్డులు వస్తే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. అది గేమ్ అయితే. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏంటంటే పైన రంగురంగుల బాల్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఉంటాయి. వీళ్ళకి టీంకి 3 ఉంటారు కదా, ప్రతి టీంలో నుంచి ఒకళ్ళు వచ్చి వాళ్ళకి కొన్ని కర్రలు ఇచ్చారనమాట. ఆ కర్రలతో పైన నెట్ మీద బాల్స్ ఉంటాయి, ఆ నెట్ని కొడుతూ ఉండాలి కర్రలతో. టీం నుంచి ఎవరు వస్తే వాళ్ళు ఒకళ్ళు వస్తారు, ఆ వచ్చిన ఒకళ్ళు ఆ కర్రతో పైన నెట్ని కొడుతూ ఉంటే ఆ నెట్లో నుంచి బాల్స్ బయటికి పడతాయి.
ఆ బయటికి పడినప్పుడు అవి తీసుకెళ్ళి వాళ్ళ బాస్కెట్లో వేసుకోవాలి. అలాగే ఏ బాల్ పడితే ఆ బాల్ కాదు, బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు, ఆ కలర్ బాలే వ్యాలిడ్ అనమాట బాస్కెట్లో. వేరే కలర్ బాల్స్కి యూజ్ లేదు, వాళ్ళకి దానివల్ల ఏం రాదు, యూజ్ ఉండదు, అది కౌంట్లోకి రాదు వేరే కలర్ బాల్ అయితే. ఇంకోటి ఏంటంటే అందులో బ్లాక్ బాల్ కూడా ఉంటుంది. అది ఎవరన్నా బయటికి వేస్తే, అంటే మనకు కావాల్సిన బాల్ ఏదో కొట్టబోయి బై మిస్టేక్ బ్లాక్ బాల్ బయటకు వచ్చింది అనుకోండి, ఎవరి వల్ల అయితే బ్లాక్ బాల్ బయటకు వచ్చిందో వాళ్ళ టీంలో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో ఇది గేమ్. దీనికి డీమన్ పవన్ని సంచాలకుగా పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఒక ఎల్లో లైన్ అనేది ఒకటి ఉందిలేండి వాళ్ళ బాస్కెట్లో వేసుకోవడానికి. ఆ ఎల్లో లైన్ దాటాక ఇంకా ఎవరి దగ్గర నుంచి తీసుకోవడానికి ఉండదు. ఆ ఎల్లో లైన్కి ముందు వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు, అట్లా ఇచ్చారు. సో ఇక్కడ ఏమైందంటే బాల్ని కొట్టడానికి బర్నీ గారు, హరీష్ గారు, రాము గారు, ఫ్లోరా గారు పైన అదే కర్రతో కొట్టడానికి వీళ్ళు నలుగురు వెళ్తారు. టీంలో మిగిలిన వాళ్ళు వీళ్ళు కొట్టినప్పుడు బయటికి బాల్స్ పడతాయి కదా, అవి తీసుకొని బాస్కెట్లో వేసుకోవాలి. ఇక్కడ బాల్ కొట్టే వాళ్ళని ఎవరినైనా పెట్టచ్చు, అంటే వాళ్ళ టీంలో కొంచెం ఫిజికలీ వీక్ ఉన్నా కానీ వాళ్ళని పెట్టేయచ్చు. కొంచెం హైట్ ఉండాలేమో కాకపోతే, బట్ బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలేమో అని నాకు అనిపించింది. అదే వర్కౌట్ అయింది కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్లోరా గారు ఇక్కడ బాల్ని కొట్టడానికి వచ్చారు. బయట పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ ఫిజికల్గా అందరి దగ్గర తీసుకోవడం ఆర్ వాళ్ళ బాల్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేశారు. ఇక్కడ బర్నీ గారు బాల్స్ కొట్టడానికి వెళ్ళారు. ఇక్కడ బర్నీ గారు నాకేమనిపించిందంటే ఆయన బయట ఉంటే బెటర్ ఏమో అనిపించింది బాల్స్ కొట్టడానికి కాకుండా. సేమ్ హరీష్ గారు కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ తనూజ గారు, రితు గారు కన్నా హరీష్ గారు, రితు గారు బయట ఉండి తనూజ గారు కొట్టడానికి వెళ్ళుంటే బెటర్ ఏమో అనిపించింది. సో ఇంకా వీళ్ళ నలుగురు అయితే వెళ్ళారు కొట్టడానికి. బయటకు బాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ తనూజ గారు అండ్ రితు గారు ఏం బాల్స్ తీసుకోలేకపోయారండి. వాళ్ళది అవుట్ అయిపోతారు. వాళ్ళు బ్లూ టీం వాళ్ళు అవుట్ అయిపోతారు. ఇంకా 3 టీమ్స్ మిగులుతాయి. ఇక్కడ ఏమైందంటే డీమన్ పవన్ ఎవరైనా మార్చుకుంటారా అన్నట్టు అడుగుతారు. అదేంటది, అక్కడ కొట్టడానికి ఒకళ్ళు వెళ్ళారు కదా, టీంలో 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ ఒకళ్ళు కొట్టడానికి, మిగిలిన ఇద్దరేమో బాల్స్ బాస్కెట్లో వేసుకోవడానికి కదా. అది ఎవరన్నా మార్చుకుంటారా అంటే కొట్టడానికి వేరే వాళ్ళని పంపించి బాస్కెట్లో కలెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వస్తారా అన్నట్టు అడుగుతారు. ఇక్కడ శ్రీజ గారు వాళ్ళు ఎన్నిసార్లు అడుగుతావు, శ్రీజ గారు, దివ్య గారు ఇద్దరు ఎన్నిసార్లు అడుగుతావు, ఇందాకే ఫైనల్ ఛాన్స్ అన్నావు కదా, మళ్ళీ లెవెల్ అంటే ఈయన మేబీ ఫస్టే అనుంటారు, ఇప్పుడు ఎవరైతే వెళ్తారో వాళ్ళే చివరి దాకా వాళ్ళే ఉండాలి అన్నట్టు అనుంటారు. సో ఇప్పుడు లెవెల్కి మారుస్తే ఎలాగా అన్నట్టు అంటారు. దానికి లేదు అందరికీ ఫేర్ ఛాన్స్ రావాలి కదా అన్నట్టు అంటే, లేదు నీ అంతటి నువ్వు తీసుకోలేదు డెసిషన్, వాళ్ళు చెప్పాక తీసుకున్నావు, ఎవరో వేరే వాళ్ళు ఏమన్నా అడిగారేమో. దానికి డీమన్ పవన్ అదేం లేదు, వాళ్ళు ఇంజరీ అయిందని అడిగారు, దానిలో తప్పేముంది అన్నట్టు అన్నారనమాట. సో ఇక్కడ డీమన్ పవన్ ఆ రూల్ ముందే పెట్టుకుని ఉండాల్సింది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇదే ఫైనల్ అని పెట్టుకుని ఉన్నప్పుడు లెవెల్కి మారుస్తే ఓకే. బట్ ఒక మాట అన్నాక ఇంజరీ అయింది అంటున్నారు కాబట్టి కొంచెం కన్సిడర్ చేయొచ్చు అనిపించింది నాకైతే. సో బట్ స్టిల్ ఆ రూల్ ముందే పెట్టుకోకుండా అనుంటే ఇంకా అక్కడ అసలు డీమన్ పవన్ ఏం మిస్టేక్ ఉండేది కాదేమో అనిపించింది. స్టిల్ ఇంజరీ అయింది కాబట్టి నేను వాళ్ళకి కన్సిడర్ చేశాను అన్నట్టు చెప్పారు. మరి నెక్స్ట్ ఏమైందంటే ఎల్లో టీం అవుట్ అయిపోతారు, అదే సుమన్ గారి టీము. ఆబ్వియస్లీ సుమన్ గారు, రాము గారు, సంజన గారు కొంచెం వీక్ టీం కాబట్టి వాళ్ళు అవుట్ అయిపోయారు. నెక్స్ట్ ఇక్కడ 2 టీమ్స్ అవుట్ అయిపోయినాయి కాబట్టి బిగ్ బాస్ వీళ్ళని ఖాళీగా ఎందుకు ఉంచడం అన్నట్టు వీళ్ళు ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ ఆడే 2 టీమ్స్కి సపోర్ట్ చేయొచ్చు అన్నట్టు అంటారు. ఇక్కడ తనూజ గారు ఇద్దరు ఇంపార్టెంటే, ఇమ్ము ఇంపార్టెంటే, నాన్న ఇంపార్టెంటే అని భరణి గారితో మాట్లాడట్లేదు అనుకుంటా తనూజ గారు. అంటే మాట్లాడుతున్నారు బట్ భరణి గారిని సార్ అంటున్నారు, నాన్న అంటారు కదా. సో ఇద్దరు ఇంపార్టెంటే అనుకుంటూ ఉంటారు రీతు అను తనూజ గారు.
ఇక్కడ సంజన గారు అండ్ రాము ఏమో ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తారు. రితు అండ్ తనుజ గారు భరణి గారికి సపోర్ట్ చేస్తారు. బ్యాలెన్స్ అయిపోయింది రండి, ఒకళ్ళు వీళ్ళకి ఒకళ్ళ వాళ్ళకి సరిపోద్ది. ఇక్కడ ఇంకా మీరు గెలిపించడానికి ఏమైనా చేయొచ్చు అన్నట్టు చెప్తారు. వాళ్ళు బాల్స్ తీసుకోకూడదు కానీ వేరే, ఇప్పుడు తనుజ గారు భరణి గారికి సపోర్ట్ కాబట్టి కళ్యాణ్ గారి టీంలో ఉన్న వాళ్ళని ఆపుతూ ఉండొచ్చు, బాల్స్ కలెక్ట్ చేయకూడదు. కానీ ఇంకా ఇక్కడ ఏమైందంటే తనూజ గారు బాల్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే రాము గారు పక్కకు తోసేస్తారు తనూజ గారిని. ఆమె పక్కకు తోసేసి ఆ స్పీడ్కి వెళ్ళి కింద పడతారు. సో అది నాకు కొంచెం చూసుకొని ఆడాలి, ఆర్ కొంచెం అంత హార్ష్గా హ్యాండిల్ చేయక్కర్లేదు అనిపించింది. ఓకే, గేమ్లో అవన్నీ కొంచెం అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. మనం గేమ్ ఆడుతున్నప్పుడు అవతల వాళ్ళకి మన వల్ల ఇంజురీస్ అవ్వకుండా చూసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీయే కదా. సో అది అనిపించింది. ఓకే, కొంతవరకు ఓకే, మరీ టూ మచ్గా ఎక్స్ట్రీమ్ ఫిజికల్కి వెళ్ళకూడదు కదా అనిపించింది. బట్ స్టిల్ ఫైన్ లేండి, ఓకే. బట్ ఇలాంటివి చూసుకోవాలి గేమ్లో. సో ఇక్కడ తనుజ గారు కూడా రాము మూతి మీద కొడుతున్నాడు అట్లా అంటే ఇక్కడ కళ్యాణను ఇమాన్యువల్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అవుతూ ఉంటాయి. లేదు చూసుకొని ఆడాలి కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ ఈలో బ్లాక్ బాల్ బయటకు వచ్చింది భరణి గారి వల్ల. బ్లాక్ బాల్ బయటకు వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ డీమన్ ఫోన్ ఏం చేస్తారు, తనుజ గారిని ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కళ్యాణ్ వాళ్ళు అడుగుతారు, సో మీరు ఎలిమినేట్ చేసింది సపోర్టర్ని, టీంలో నుంచి ఎలిమినేట్ చేయాలి కదా, సపోర్ట్గా వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఏంటని. అదే నేను అనుకున్నా. ఆల్రెడీ మళ్ళీ బిగ్ బాస్ కూడా చెప్తారు మీరు ఆ టీం నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్తారు. స్టిల్ తనుజ అంటాడు, తనకు అర్థం కాలేదు అనుకుంటాలండి, బట్ టీం నుంచి చేయాలి కదా అని నేను అనుకున్నా. సో ఈలోపు తనుజ గారు ఎలిమినేటెడ్ అంటారు. అయిపోయాక ఇక్కడ బిగ్ బాస్ పాజ్ అని చెప్తారు. పాజ్ అని చెప్పాక కళ్యాణ్ ఒక బాల్ పట్టుకుంటారు. సో ఇక్కడ రితు ఏం చేస్తారు, కళ్యాణ్ పాజ్ అని చెప్పాక బాల్ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ బాస్కెట్లో నుంచి బాల్ తీసేసుకుంటా అని బాస్కెట్లో నుంచి బాల్ తీసుకుంటారు. సో ఇక్కడ ఈలో బిగ్ బాస్ ఏ టీం కారణంగా బ్లాక్ బాల్ బయటకు వచ్చిందో ఆ టీంలో నుంచి ఒకళ్ళని తీసేయమని చెప్పాను, సపోర్టర్స్ని కాదు అని చెప్తే ఇంకా ఓకే అని డీమన్ పవన్ శ్రీజ యువర్ అవుట్ అని శ్రీజని తీసేస్తారు. నన్నే ఎందుకు తీసేస్తున్నారని శ్రీజ గారు అడుగుతారు. నీకు ఇంజరీ కూడా అయింది కదా అన్నట్టు అంటే, లేదు నాకు ఇంజరీ అయింది ఓకే, బట్ స్టిల్ నేను ఆడగలను, నేనే 2-3 బాల్స్ కూడా వేశాను, నన్ను ఎందుకు తీసేస్తున్నారు అన్నట్టు అంటారు. మేబీ అక్కడ 3 ఉన్నారండి, శ్రీజ గారు, దివ్య గారు, భరణి గారు. కొంచెం శ్రీజ గారు అంత ఫిజికల్లీ వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రెంగ్త్ లేదు, సో అందుకని తీసేసి ఉండొచ్చు అనుకుంటున్నా. ఇంకా విన్నర్స్ ఎవరు అని అడుగుతారు. రెడ్ టీమ్ విన్ అయ్యారని చెప్తారు. ఇంకా వాళ్ళు కంటెండర్ అని ఒక కార్డు ఉంటుంది, అది చూస్ చేసుకుంటారు. కంటెండర్ అంటే వాళ్ళ టీంలో నుంచి ఒకళ్ళు కెప్టెన్సీ కంటెండర్కి సెలెక్ట్ అయినట్టు. సో వాళ్ళు ఇంకా కళ్యాణ్ అడుగుతారు, నేను అవుతా, నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు అడిగితే ఇంకా వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు, ఫ్లోరా గారు, ఇమాన్యువల్ గారు. సో పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. ఇక్కడ డీమన్ పవన్, హరీష్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు, టీంలో నుంచి ఒకళ్ళని తీసేయాలి కదా అన్నట్టు. నేను అంటే సపోర్టర్ కూడా టీం కింద వస్తారనుకొని అలా తనూజ గారిని తీసేసా అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్రీజ గారేమో నన్ను ఎందుకు తీసేశారు, నేనే 2-3 బాల్స్ వేసా కదా అని దానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎనీవే వాళ్ళు విన్ అవ్వలేదు కాబట్టి ఎవరిని తీసేస్తే ఏముందిలేండి. ఇంకా నెక్స్ట్ సంజన గారు, నేను ఆయనతో మాట్లాడటానికి ట్రై చేశాను. హీ స్పాయిలింగ్ హిజ్ ఓన్ గేమ్. ఒక కంటెస్టెంట్ అంటే ఆయన వేస్ట్ చేసుకుంటున్నారు ఆయన ఆపర్చునిటీ, ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ అని ఇంకా సంజన గారు అనుకుంటూ ఉంటారు ఫ్లోరా గారితో, హరీష్ గారి గురించి. తర్వాత ఫన్నీగా ఈలోపు తనుజ గారు, భరణి గారు అండ్ ఇమాన్యువల్, సంజన గారు వీళ్ళు ఏదో చిన్న స్కిట్ చేసుకుంటూ ఉంటారు.
అండ్ రాము గారు తనూజ గారు ఫ్యామిలీని గుర్తు చేసుకుంటా కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు. తర్వాత ఈ ఫస్ట్ టాస్క్ అయిపోయింది కదా, ఇంకా రెండో టాస్క్ పెడతారు. ఇదేంటంటే టైర్ ఉంటుంది, టైర్కి ఒక సైడ్ ఒక కలర్ ఉంటుంది, ఒక సైడ్ ఒక కలర్ ఉంటుంది. అంటే సగం ఒక కలర్ ఉంటుంది, టైర్లో సగం ఒక కలర్ ఉంటుంది, వైలెట్ అనుకోండి. ఇంకో సైడ్ ఏమో ఆరెంజ్ కలర్ ఉంటుంది. వైలెట్ కలర్ ఏమో ఒక టీమ్ది, ఆరెంజ్ కలర్ ఏమో ఒక టీమ్ది. సో అక్కడ 5 టైర్లు ఉంటాయి. 5 టైర్లలో ఎక్కువ ఏ కలర్ వైపు తిప్పితే, టైర్ని ఏ కలర్ వైపు తిప్పితే వాళ్ళు విన్ అనమాట. అంటే మూడు టైర్లు ఏమో వైలెట్ వైపు తిప్పి పెట్టారనుకోండి, వైలెట్ వాళ్ళు విన్నర్స్. ఆరెంజ్ వైపు తిప్పి పెట్టారనుకోండి, ఆరెంజ్ వాళ్ళు విన్నర్స్. సో ఇక్కడ ఏంటంటే టీంలో 3 ఉన్నారు కదా, 3 అక్కర్లేదు, ఇద్దరు రావాలి టీంలో నుంచి. ఇది ఫస్ట్. ఇప్పుడు 4 టీమ్స్ ఉన్నారు, 4 టీమ్సేనా, 4 టీమ్స్ ఉన్నారు మొత్తం. 4లో 2 టీమ్స్కి గేమ్ జరిగిద్ది. ఫస్ట్ ఇద్దరికి జరిగిద్ది, ఇద్దరిలో ఒకళ్ళు విన్నర్ అవుతారు. నెక్స్ట్ ఇంకో ఇద్దరికి జరిగిద్ది, వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఈ విన్నర్స్ అయిన ఇద్దరికి ఫైనల్గా ఒకటి జరిగిద్ది. అందులో నుంచి అయిన విన్నర్స్కి ఒక కార్డ్ వస్తుంది అనమాట. అదే ఆ కార్డ్స్ అనేవి పెట్టారు కదా కొన్ని లగ్జరీస్ అనేవి, ఆ లగ్జరీస్లో నుంచి ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి టీమే విన్ అయింది. సో ఫస్ట్ ఎవరికి పెట్టాలనుకుంటున్నారంటే బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీమ్ అంటారు. బ్లూ టీమ్ నుంచి ఏమో రితు గారు అండ్ హరీష్ గారు వస్తారు. ఇక్కడేమో దివ్య గారు అండ్ శ్రీజ గారు వస్తారు. ఇక్కడ రితు గారు ఫిజికల్ టాస్క్ బాగా ఆడగలరు అండ్ హరీష్ గారు కొంచెం మేల్ కూడా, కాబట్టి కొంచెం ఇక్కడ వీళ్ళ టీంకే, బ్లూ టీంకే ఎడ్జ్ ఉందని నాకు అనిపించింది దివ్య గారు శ్రీజ గారు కన్నా. బ్లూ టీమ్ ఏమి విన్ అయ్యారు కూడా లేండి. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళగానే అన్నీ వీళ్ళ కలర్ వైపు పెట్టేసుకున్నాక ఈ దివ్య గారు శ్రీజ గారు అది మార్చేలోపే వాళ్ళు పట్టేసుకుంటారు. రితు గారేమో శ్రీజ గారిని పట్టుకుంటారు, హరీష్ గారేమో దివ్య గారిని పట్టుకొని ఆపుతారు. ఇంకా అన్ని టైర్లు ఎలాగూ వాళ్ళ సైడే తిప్పేసి ఉన్నాయి, వాళ్ళ కలర్ సైడే. అండ్ వీళ్ళు మార్చుకోవడానికి లేకుండా వీళ్ళని పట్టేసుకొని ఉన్నారు. బజర్ మోగేసరికి వీళ్ళవే ఉంటాయి కాబట్టి వీళ్ళే విన్నారు. సో ఇక్కడ హరీష్ గారు దివ్య గారిని పట్టుకున్నప్పుడు చూసి ఎక్కడ పెడుతున్నారో చూసి పట్టుకోండి, సరిగ్గా పట్టుకోండి, ఇలా మాట్లాడారు. ఇక్కడ నాకు కొంచెం ఆయన మనకు చూసినప్పుడు అయితే ఆయన కొంచెం ఈ కింద నడుం ఏరియా దగ్గరే పట్టుకున్నారు, హోల్డ్ చేశారు, కరెక్ట్గానే హోల్డ్ చేశారు అనిపించింది. బట్ అక్కడ ఎందుకు అలా మాట్లాడారు, సరిగ్గా పట్టుకోండి, చెయ్యి ఎక్కడ పెడుతున్నారు అన్నట్టు అన్నారు దివ్య గారు. అది నాకు అర్థం కాలేదు. సో అక్కడ ఏమన్నా కొంచెం ఉమెన్ కార్డ్ ప్లే చేసి హరీష్ గారు అలా ప్లే చేయగానే తను వదిలేస్తారు, సో గేమ్ కోసం అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారా అని అనిపించింది నాకు. సో ఇక్కడ వీళ్ళే విన్ అవుతారండి. విన్ అయిపోయాక అప్పుడు దివ్య గారు మళ్ళీ హరీష్ గారిని పిలిచి అదంతా గేమ్లో పాటే, కోపంలో వచ్చేసింది నాకు, మీరేమి రాంగ్గా చేయడానికి ట్రై చేయలేదు అంటారు మళ్ళీ. సో ఇక్కడ నాకు అది నాకైతే అలానే అనిపించింది. అలా కనుక చేసుకుంటే నాకు నచ్చలేదండి. దెన్ బ్లూ టీమ్ విన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ ఇమ్ము వస్తారు రెడ్ టీం నుంచి, రాము అండ్ సంజన గారు వస్తారు ఎల్లో టీం నుంచి. ఇక్కడ ఇమాన్యువల్ ఏమో సంజన గారిని పట్టుకుంటారు, కళ్యాణ్ ఏమో రాము గారిని పట్టుకుంటారు. సేమ్ ముందు జరిగినట్టే వాళ్ళ సైడ్ ఫ్లిప్ చేసేసుకొని టైర్లని వీళ్ళని పట్టుకొని ఉంచుతారు. బజర్ మోగిద్ది, వీళ్ళు విన్ అయిపోతారు. సో నెక్స్ట్ ఫైనల్గా బ్లూ టీమ్కి రెడ్ టీమ్కి జరిగిద్ది. బ్లూ టీమ్కి రెడ్ టీమ్కి జరిగినప్పుడు ఒక్కళ్ళే రావాలి టీం నుంచి, ఇద్దరు రాకూడదు. అండ్ ఎవరిని ఆపకూడదు, ఇందాక పట్టుకున్నారు కదా హోల్డ్ చేసి, అలా ఆపకూడదు అంటారు. ఇక్కడ బ్లూ టీం నుంచి హరీష్ గారు వస్తారు ఆబ్వియస్లీ, అండ్ రెడ్ టీం నుంచి కళ్యాణ్ వస్తారు. అండ్ ఇద్దరు బాగా ఆడతారండి. సో బట్ స్టిల్ లాస్ట్ బజర్ మోగే టైంకి ఇద్దరు పోటాపోటీగా 2 ఒకళ్ళు 2 కలర్స్, అంటే ఆరెంజ్ 2 కలర్, ఆరెంజ్ 2 టైర్స్, వైలెట్ 2 టైర్స్ పెట్టుంటాయి. 3వ టైర్తో అటు ఇటుగా ఉంటుంది, ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అట్లా ఉంటుంది. ఇక్కడ కొంత టైం ఏమైందంటే పవన్ కళ్యాణ్ హరీష్ గారిని పట్టుకుని ఉంచుతారు, ఒక టైర్ దగ్గర ఆగిపోతారు. ఈలోపు వేరే టైర్స్ అన్నీ వైలెట్ సైడ్, పవన్ కళ్యాణ్ సైడ్ ఉండుంటాయి.
ఇక్కడ తనుజ గారు రితు గారు చెప్తానే ఉంటారు, వేరే టైర్స్ మార్చండి, ఆ టైర్ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దా ఒక్క టైర్ దగ్గర అన్నట్టు చెప్తా ఉంటారు. ఈలోపు ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అయ్యిద్ది అండ్ ఈలోపు సరే అని వేరే టైర్స్ మార్చడానికే వెళ్తారు హరీష్ గారు. ఇంకా బజర్ మోగిద్ది. సో రెడ్ టీమ్ విన్నర్స్ అవుతారు. వీళ్ళు కిక్ అవుట్ అనే కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు. కిక్ అవుట్ అంటే ఏంటి అంటే మీరు ఆ కార్డ్ తీసుకుని ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు, ఫర్దర్గా జరిగే టాస్క్లో వాళ్ళు ఆడలేరు ఇంకా అంటారు. ఇంకా ఆయన ఆబ్వియస్లీ వాళ్ళ తర్వాత కొంచెం స్ట్రాంగ్ టీం బర్నీ గారు ఉన్న టీం కాబట్టి గ్రీన్ టీమ్ని అవుట్ చేస్తామంటారు. గ్రీన్ టీం ఇంకా ఉండరు అనమాట. సో ఇది ఇవాళ ఎపిసోడ్లో మొత్తం ఫిజికల్ టాస్కేనండి. ఇష్యూస్ ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదు కాబట్టి నాకు కొంచెం పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ తనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి బాగా పర్ఫామ్ చేయగలడు. సో బాగానే పర్ఫామ్ చేశాడు. సో ఫస్ట్ తను బాగా పర్ఫామ్ చేశాడు. అలానే ఇమాన్యువల్ బాగా పర్ఫామ్ చేశారు అండ్ రితు గారు బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా శ్రీజ గారు కూడా తన వల్ల అయినంత బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా హరీష్ గారు బర్నీ గారు కూడా పర్లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల అయినంత వాళ్ళు చేశారు. కాకపోతే ముందు చెప్పిన నేమ్స్ వీళ్ళు బాగా స్టాండ్ అవుట్ అయ్యారనమాట ఇవాళ ఈ టాస్కుల్లో. అండ్ దివ్య గారు నాకు అలా అనడం నచ్చలేదు హరీష్ గారిని. అంటే అక్కడ అడ్వాంటేజ్ ఉమెన్ కార్డ్ ప్లే చేసి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారా ఏంటి అని నాకు అనిపించింది. అండ్ సంజన గారు సడన్గా హరీష్ గారితో మాట్లాడటం వెనుక మేబీ ఆయన ఈ వీక్ ఎలిమినేట్ అవుతారేమో, సో ఎందుకు గొడవ పెట్టుకోవడం, వెళ్ళేటప్పుడు కలిసిపోతే నెక్స్ట్ ఆయన నిజంగా వెళ్ళిపోతే ఆయన ఓట్స్ కూడా ఈమెకు పడతాయి కాబట్టి ఏమన్నా కలిసిపోయారా అన్న ఒక స్ట్రాటజీ ఏమన్నా అనిపించింది నాకు. సో ఇది ఇవాళ ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ అయితే. మీకు నా రివ్యూ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా పాయింట్స్ మిస్ అయితే ఆర్ నేను ఏమైనా రాంగ్ జడ్జ్మెంట్ పాస్ చేస్తే మీరు అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.